టైంకి ట్యాబ్లెట్లు వేసుకోండి. వంట చేసి టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టాను. నువ్వు ఇప్పుడు వెళ్ళడం అంత అవసరం అంటావా? అయ్యో రామా, పెద్దదాన్ని నేనే వెళ్ళకపోతే వాళ్ళకి మంచి చెడు ఎవరు చెప్తారు? అయినా మా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లకి మీ వల్లనే చాన్నాళ్ళుగా దూరం అయిపోయాను. నీ చేదస్తం కానీ నువ్వు వెళ్ళకపోతే ఏమీ కాదు. నేను లేదే ఏమీ జరగదని నీ భ్రమ. ఆహా, మా వాళ్ళ ఇళ్లలో వేడుకలంటే మీకెప్పుడు చిన్న చూపే. చూడు సీత, నువ్వు మీ పుట్టింట్లో మహా అయితే 20 సంవత్సరాలు పెరిగావేమో, కానీ 50 సంవత్సరాలు నాతో కాపురం చేసిన తర్వాత ఇంకా నా వాళ్ళు నీ వాళ్ళు అంటావేంటి? నమస్కారం సదానందమూర్తి బాబు గారు. రాబోయే రంగనాథం. వాళ్ళు నీ వాళ్ళు అంటున్నారు, సంగతి ఏమిటి? చూడబోయ్, ఈ వయసులో తనకి ఇంకా ఈ ఉరుకులు పరుగులు అవసరం అంటావా? అది అంతేలే బాబా, జననీ జన్మభూమి కదా. ఆడవాళ్ళకి పుట్టింటిని మించిన స్వర్గం ఏముంటుంది చెప్పండి. అది కాదన్నయ్యా, సాయంత్రానికల్లా ఇలా వెళ్ళి అలా వచ్చాను. ఆయన అంతా చాదస్తంగాని. ఏం ఫంక్షన్ ఏమిటి? వాళ్ళ అన్నయ్య మనవరాలు రజస్వలు అయ్యిందట. అంత మాత్రం దానికి వెళ్ళటం అవసరమా? నాకిక్కడ ఒంటరిగా ఏం తోస్తుంది చెప్పు. పోనీలే బావా, నీకంతగా తోచకపోతే తోడుగా నేను ఉంటానుగా. మీరేం కంగారు పడకండి, రాజాని వెంట తీసుకెళ్తున్నానుగా. సరే సరే, తొందరగా వచ్చేయండి. అన్నట్టు ఎలా వెళ్తారా? సిటీ బస్సులో వెళ్తాంలే. బస్సా? వద్దు వద్దు, ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది. ఫ్రీ బస్సులని చాలా రద్దీగా ఉన్నాయి. ఆటోలో వెళ్తాంలే. అదైనా షేర్ ఆటోలో వద్దు, సెపరేట్గా బుక్ చేసుకోండి. అదంతా నేను చూసుకుంటానుగా. మామయ్య, నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటారుగా. పోయేది కాంతే ఉంది. అన్నట్టు నాన్న, ఆన్లైన్లో బుక్స్ ఆర్డర్ పెట్టాను, పార్సిల్ వస్తే తీసి పెట్టుకోండి. అలాగే. మీరేం కంగారు పడకండి, తొందరగానే వచ్చేస్తారులేండి. సరేలే. ఏమో రంగనాథం, అంత కులాసైనా ఏమిటి సంగతి? హలో, నాకు ఊళ్ళో అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. అదేంటి తోడుంటా అన్నావుగా? వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. విషయం ఏంటో తెలుసుకొని 1 గంటలో వచ్చేస్తా. సీత, నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ కోడలికి కూతురికి ఇచ్చేసావు కదా, నీకు బాధగా లేదా? బాధ ఎందుకండి, అయినా ఆడదానికి 5వ తనాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుంది? నా వరకు నాకు నా జీవితంలో మీరు సంతోషంగా ఉంటే చాలండి. హలో, చెప్పరా రాజు, బయలుదేరారా? మీరు ఇంకా రాలేదేమిటో అనుకుంటున్నాను. ఏమిటి, మీరు వస్తున్న ఆటోకి యాక్సిడెంట్ అయ్యిందా? మీకేం పర్వాలేదుగా? ఏంటి, అమ్మకి దెబ్బలు తగిలాయా? ఏ హాస్పిటల్లో వేశారు? మరేం పర్వాలేదుగా?
ఏం బావా ఎక్కడి నుండి ఫోను? ఏముంది చెబితే విన్నారు కాదు, వాళ్ళు వస్తున్న ఆటోకి యాక్సిడెంట్ అయింది. అయ్యో ఏం పర్వాలేదా? ఏమో తెలియదు, అయినా ఇప్పుడే వస్తానని చెప్పేసి ఎక్కడికి పోయావు? ఏమైంది ఏంటి? ఆస్తి గొడవలు బావా, ఒక పట్టాన తెలివి చేస్తాయా, వాళ్ళకి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. చేతికి ఏమైందో ఏమో, అది లేనిదే నాకేం అది తోచదు. లేనిదే నాకు తోచదు. నా పరిస్థితి వెళ్దామంటే నా పరిస్థితి ఇది. ఏం కాదులే బావా, వెంట చిన్నాడు ఉన్నాడుగా, నీకెందుకంత కంగారు? అయినా వాడు రానే వచ్చాడు. ఏరా అమ్మేదిరా? అమ్మ తలకు గాయం బాగా అయింది, ఆ. బ్లడ్ చాలా పోయింది, ఆ. బ్లడ్ ఎక్కించాలన్నారు. ఆ. నేను డబ్బు కోసం వచ్చాను. ఏం పర్వాలేదు అన్నావు కదరా, ఇప్పుడు ఏమిటి? బీరువాలో డబ్బులు తీసుకెళ్తున్నాను, ఆ. అవసరం అయితే నా బ్లడ్ ఇస్తాను. సరే. ఆహా ఆగు, నేను వస్తాను. వద్దులే మామయ్య, నాన్న దగ్గర ఉండండి, అవసరమైతే నేను ఫోన్ చేస్తాను. ఏమిటోనయ్యా, ఈ ఆడవాళ్ళకి చెప్తే వినరు కదా. దాందే ఉంది బావా, అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. హలో, ఏదో రాజా, ఏంటి హాస్పిటల్లో 3 లక్షలు కట్టుందే, ఆపరేషన్ చేయరా? ట్రీట్మెంట్ చేయకపోతే కోమలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందా? డబ్బు కట్టిందే ట్రీట్మెంట్ చేయరా? చూడు రంగనాథం, ఏదో చిన్న దెబ్బలు అన్నాడు, నువ్వు కంగారు పడతావని అలా చెప్పి ఉంటాడు. పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి రమ్మంటాను. అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది? సరే అలాగే కానీ. హలో ప్రసాద్, అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది, తలకి బాగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చిన్నాడు వెంట ఉన్నాడు, అర్జెంటుగా 3 లక్షలు కట్టాలట, డబ్బు తీసుకునిరా. ఏమిటి, ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళావా? అయ్యో, ఇప్పుడు ఎలా? అవును, మీ అమ్మాయికి ఫోన్ చేసి చూడు బావా. ఆడపిల్లలు అడగడం ఏం బాగు? ఆపదలో ఆడా మగాని ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? కన్న కూతురేగా, తల్లి ప్రాణానికేగా. ఫోన్ చేయి బావా. అమ్మా రేవతి, బాగున్నావా? ఏం చేస్తున్నావమ్మా? మరే అమ్మకి 3 లక్షలు కావాలి, ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఏడవకమ్మా. మరే అల్లుడు గారిని అడిగి 3 లక్షలు పట్టుకొని హాస్పిటల్కి రా అమ్మా. ఏంటి, డబ్బు సర్దుబాటు కాదా? ఏంటమ్మా, మీ అమ్మాయి మెడికల్ సీటు కోసం ఉన్న డబ్బుతో పాటు అప్పు చేశారా? అయ్యయ్యో, సరే సరే, ఏం చేస్తాం? ఏమిటి చేయటం? అందరూ అందుకే అంటారు, కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు, మరిన్ని సమస్యల్ని వెంట పెట్టుకుని వస్తాయి. నువ్వు ఏమనుకోనంటే ఒక సలహా. ఏమిటో ఆ సలహా చెప్పు, ఇప్పటికే నా బుర్ర బాగా వేడికిపోయింది. మరేం లేదు, వడ్డీ వ్యాపారి శంకరయ్య దగ్గర అప్పు చేద్దాం. అతనా? వాడంత కర్కోడుగా లేడయ్యా, అంత తేలిక డబ్బు జారే మనిషి కాదుగా. అయితే ఇంటి కాగితాలు తాకట్టు పెడదాం. అయ్యో, పిల్లలకి తెలిస్తే ఏమైనా ఉందా?
ప్రాణం మీదకి వచ్చాక వాళ్ళు వీళ్ళని ఆలోచిస్తే ఎలా? ముందు ఆ కాగితాలు ఇవ్వు. మర్చిపోయాను, మొన్న పెద్దోడు నగలు చేయించాలని పట్టుకెళ్ళాడయ్యా. అయితే కోడలికి ఫోన్ చేయి, ఆ కాగితాలు పట్టుకురమ్మని. ఎవరు? నీరజేనా? అమ్మా, అర్జెంటుగా ఇంటి కాగితాలు పట్టుకొని రా అమ్మా, వివరాలు తర్వాత చెప్తాను. ఏంటి? డాక్యుమెంట్స్ని బ్యాంకులో పెట్టి అబ్బాయి అమెరికా వెళ్ళడానికి లోన్ తీసుకున్నారా? కర్మ కర్మ, విన్నావా రంగనాథం? విధి విలాసం. అంతే బావా, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. పిల్లల బాగు కోసం బ్రతికంతా రేయింబవళ్ళ కష్టపడ్డాను. ఆరోగ్యం లెక్క చేయకుండా పాటుపడి ఈ పరిస్థితి తెచ్చుకున్నా. దాందేముంది బావా, మధ్యతరగతి బ్రతుకులందరిది కదా ఇదే కదా. అమ్మాయిని మంచి ఇంటికి ఇవ్వాలని తన నగ నట్లా కాకుండా తన పుట్టింటి వారిచిన పొలం కూడా కష్టపెట్టింది. సగటు తల్లిదండ్రులు చేసేది ఇదేగా. మరైతే పిల్లలే మన ఆస్తి సర్వస్వం అని నమ్మి భవిష్యత్తులో కూడా ఆలోచించకుండా పోవడం తప్పంటావా? తప్పొప్పులు కాదు బావా, లోకం తీరు అలా ఉంది. నువ్వు నీ పిల్లల గురించి ఎలా ఆలోచిస్తున్నావో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించడం సబబేగా. మరైతే కన్న తల్లికి ప్రాణం మీదకి వస్తే కడుపును పుట్టిన వారి బాధ్యత ఇదేనా? సంతానం అంటే మృగతృష్ణేనా? పరిస్థితుల ప్రభావం ఇలా జరుగుతుందని ఎవరు ఊహిస్తారు? తన కొడుకుని అమెరికా పంపాలనుకోవడం తప్ప, తన కూతురిని డాక్టర్ చేయాలనుకోవడం పొరపాటే. అంతా విధి విలాసం. జీవితం అనే రంగస్థలంలో వాడిది ప్రథమాంకం, మాది చరమాంకం. మా పాత్రలు నిష్క్రమించవలసింది. భగవంతుడా, వృద్ధాప్యము ఒక శాపమా? ఏమిటి నీకు పరీక్ష? భార్యను కాపాడుకోలేని దుస్థితి నాకెందుకు ఇచ్చాడు? మళ్ళీ జన్మంటూ ఉంటే వృద్ధాప్యం లేని జన్మ ఇవ్వు తండ్రి. సంతోషం సంతోషం బావా. చిన్నాడు ఫోన్ చేశాడు. వాడి రక్తం సీతమ్మకి ఎక్కించారట. ఏం ప్రమాదం లేదుట. శ్రీనివాస, నా మొరాలకిచ్చావా తండ్రి? నీకు శతకోటి వందనాలు పరమాత్మ.